మరొక నూతన దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి గట్టి హల్లెలూయా చెబుతామండి. హల్లెలూయా. 2 రోజులు పూర్తి చేసుకొని 3వ రోజులోనికి మనము ఈ యొక్క ఉపవాస సీజన్లో, ఉపవాస సవాలులో ప్రవేశించేదానికి సహాయం చేసినటువంటి ఆత్మదేవునికి 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడ్డం అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. ఆ నడిపింపును కనుక్కోవడం కూడా చాలా ప్రాముఖ్యం. సో ఈ 21 రోజుల ఉపవాస దీక్ష అని పెట్టిండొచ్చు, ఉపవాస ప్రార్థనలు అని పెట్టిండొచ్చు, చాలామంది వాడే రకరకాల పదాలు వాడిండొచ్చు. కానీ ఎందుకు అది సవాలు చేయాలని అనిపించింది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సవాలు చేస్తున్నట్టు అనిపించింది. ఒక్కరుగా ఉపవాసం ఉండడము అంత సులభం అయితే కాదు. సులభంగా డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఏమవుతుందో ఏమో తర్వాత చేద్దాంలే అనే అలసత్వము అతి సులభంగా వస్తుంది. అయితే ఒక టీమ్గా ఉపవాసం చేయడం అన్నటువంటిది చాలా బలాన్ని చేకూరుస్తుంది. సో ఇంతవరకు ఉపవాసం ఉండలేనటువంటి వారు మీరు ఈ సీజన్లో ఉపవాసం ఉండేదానికి ఒక మంచి అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించాడు. హల్లెలూయా. I firmly believe that we are being led by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడ్డామని నేనైతే ఖచ్చితంగా 100% నేను నమ్ముతున్నాను. మొదటి దినమే ఉపవాస ప్రార్థన ఆరంభించినటువంటి మొదటి దినమే ఒక సోదరు వచ్చి ఒక పెద్ద సాక్ష్యాన్ని తను చెప్పడం జరిగింది. అసలు 2018లో స్టార్ట్ అయినటువంటి సమస్య, భయంకరమైనటువంటి సమస్యను అసలు మొదటి రోజే దేవుడు పూర్తిగా తుంచివేశాడు, పూర్తిగా పరిష్కరించాడు. హల్లెలూయా. 2వ దినం మరొక సోదరి నాకు మెసేజ్ పెట్టారు, గొప్ప అద్భుతం వారి జీవితంలో జరిగిందని. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు ఫలితాలు వస్తాయి. మనకు ఫలితాలు అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైన్స్ దట్ గాడ్ ఈజ్ ఇన్ సర్టన్ ఇష్యూ ఈజ్ ద రిజల్ట్ దట్ వీ ఎక్స్పీరియన్స్. మనము ఫలితాలను అనుభవిస్తున్నాము అంటే అక్కడ దేవుడు ఉన్నాడని అర్థము, అందులో దేవుడు వేలు పెట్టాడని అర్థం. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభును ఉపవాసములోనికి త్రోసుకొని వెళ్ళాడు. ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి ఉపవాసం ఉండడం? ఉపవాసం ఉండాలనుకుంటారు కానీ ఉండలేరు అన్నమాట. సో ఉపవాసం ఉంటే వచ్చే ఆనందం అది వేరే స్థాయిలో ఉంటుందండి. వెన్ యూ ఫాస్ట్, ద జాయ్, ద సాటిస్ఫాక్షన్ దట్ యూ విల్ గెట్. ఒకటి రోజు ఉపవాసం చేసామంటే అసలు 5 గంటలకంతా, సాయంకాలం 5 గంటలకంతా ఎంత విజయోత్సవంతో సంతోషంతో నింపబడి ఉంటామో. ఈరోజు నేను గెలిచాను, పరీక్ష బాగా రాశానని. 2వ రోజు పూర్తి చేస్తే ఇంకా ఆనందం. ఈరోజు 3వ రోజు పూర్తి అయిన తర్వాత రేపటి దినం ఎక్స్పెక్ట్ చేయండి, రేపటి దినం గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. 3 అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. కొంతమంది జీవితాల్లో రిజరెక్షన్ జరగబోతా ఉంది. హల్లెలూయా. చచ్చిపోయినవి లేవబోతున్నాయి రేపటి దినం. హల్లెలూయా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఏమంటారంటే ఆయన, నేను తండ్రి ఏది చేయట చూస్తానో వాటినే చేస్తానంటాడు, అలాగే చేస్తానంటాడు, అక్కడికి వెళ్తానంటాడు, వారితోనే మాట్లాడతానంటాడు. నా ఇష్టం నేను నెరవేర్చుకునేదానికి రాలేదు కానీ నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేదానికి వచ్చానన్నాడు. ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటే తండ్రి అన్నాడు, యేసయ్య అన్నాడు, గో టు యువర్ ప్లేస్ అన్నాడు. నీ యొక్క సొంత స్థలానికి వెళ్ళు, నజరేతుకి వెళ్ళు అన్నాడు. నజరేతుకి వెళ్ళి అక్కడ అద్భుతాలు చేయి అన్నాడు, ఆశ్చర్యకార్యాలు చేయి, వారికి సహాయం చేయి అని చెప్పాడు. నజరేతుకు తన సొంత ఊరికి ప్రభు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి వచ్చినప్పుడు అక్కడ ప్రజలు ఆ యొక్క దేవుని యొక్క నడిపింపును, యేసయ్య పైన ఉన్న అభిషేకాన్ని, యేసయ్యకు ఉన్నటువంటి పిలుపును వారు ఏమాత్రం కూడా ఒక విలువైనదిగా వారు చూడలేదు తప్ప, వారు భౌతిక నేత్రాలతోనే మామూలుగా ఆలోచిస్తూ మనవాడే కదా, మన మధ్యలో పెరిగాడు కదా, వీళ్ళ చెల్లెలంతా మనకు తెలుసు, వీళ్ళ తమ్ముళ్ళు మనకు తెలుసు, వాళ్ళ అమ్మ తెలుసు, వాళ్ళ నాయన తెలుసు కదా, ఇలా కామెంట్ ఇచ్చుకుంటూ కూర్చున్నారు తప్ప అందులో ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని, అందులో ఉన్నటువంటి దేవుని ప్రణాళికను, అందులో ఉన్నటువంటి దేవుని యొక్క అభిషేకాన్ని వారు గుర్తించలేకపోయారు. చాలా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. వీ షుడ్ బి ఏబుల్ టు డిజర్న్ ద సీజన్స్. ఆ టైంలో యేసయ్య అక్కడికి వచ్చాడు, ఇక మరలా రాలేదు అక్కడికి. సో ఏంటంటే ప్రియులారా, దేవుడు ఏదైనా ఒక నడిపింపునిస్తున్నంటే దాన్ని మనం మిస్ చేసుకోకూడదు. వీ షుడ్ నాట్ మిస్ దట్. వీ షుడ్ గ్రాంట్ దట్ ఆపర్చునిటీ. ఒక చిన్న అవకాశం దేవుడు మనకి ఇస్తున్నంటే, దేవుడు కారణం లేకుండా ఏది వాడు కదా, ఉద్దేశం లేకుండా ఏది వాడు కదా. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని
మనం గ్రాప్ చేసుకోవాలి. కొన్నిసార్లు అవకాశాలు రావు. సో కాబట్టి ఈ సంవత్సరానికి అంతటికి దేవుడు మనకిచ్చినటువంటి పిలుపు ఏమిటంటే, మరి మొదటి మాసములో దేవుడు మనకు 2024 సంవత్సరం మనకి ఇచ్చాడు కనుక ప్రథమ ఫలముగా మొదటి మాసంలో ఒక 3 వారాలు మనం ఆయనకు సమర్పించబోతున్నాం. హల్లెలూయా. నెలంతా చేయకూడదంటే మీరు చేయాలంటే చేయొచ్చు, 20 రోజులు చేయొచ్చు అంటే 20 రోజులు చేయొచ్చు, ఎన్ని రోజులు చేయొచ్చు. దెర్ ఇస్ నో రూల్ అన్నటువంటిది ఏం లేదు. మనం క్రమం కొరకు పెట్టుకున్నాం, డిసిప్లిన్ కొరకు మనం పెట్టుకున్నాం. దెర్ ఇస్ నో రూల్ ఇన్నే రోజులు చేయాలి అటువంటి రూల్ అయితే బైబిల్లో ఎక్కడ మనకు లేవు. ఫాస్టింగ్ ఇస్ నాట్ ఎ డాక్ట్రైన్. ఇక ఉపవాసం అన్నటువంటిది సిద్ధాంతం కాదు, ప్లస్ ఉపవాసం అన్నటువంటిది సర్వరోగ నివారణి కాదు, అంటే అన్నిటికీ పరిష్కారం కూడా కాదు. ఫాస్టింగ్ ఇస్ నాట్. కానీ ఉపవాసం అన్నటువంటిది ఎంతో విలువైనటువంటిది. దైవిక పద్ధతిలో, దైవిక క్రమము ప్రకారం, విచక్షణతో, విజ్డమ్తో, జ్ఞానంతో మనం చేసినప్పుడు దానివలన మనకు అనేకమైనటువంటి, కొన్ని కాదండి అనేకమైనటువంటి లాభాలు ఉండబోతున్నాయి. మరి ఈ సీజన్లో, ఈ మొదటి మాసంలో ఎక్కువ దినాలు మనం దేవుని కొరకు ప్రత్యేకించి పెట్టాము కనుక నేను చెబుతున్నాను, మిగిలినటువంటి 11 నెలలు కూడా దీవించబడినటువంటి నెలలు. ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు దీవించబడినటువంటి దినములు. సాక్రిఫైస్ నౌ అండ్ సెలబ్రేట్ all through the 11 months. Sacrifice now. We should know when to fast, we should know when to feast. ఎప్పుడు ఉపవాసం ఉండాలో తెలియాలి, ఎప్పుడు విందు చేసుకోవాలో కూడా తెలియాలి. ఉపవాసం ఉండాల్సినప్పుడు విందు చేసుకోకూడదు, విందు చేసుకోవాల్సినప్పుడు ఉపవాసము చేయకూడదు. కొన్నిసార్లు ఆ పరిస్థితులు తప్పవు. మనం చూసాం కదా, ఆదాము హవ్వలు తిని దేవుడు తమకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. తినే విషయంలో అవిధేయత చూపారు. చాలాసార్లు విధేయత, లోపడ్డం, విధేయత, ఒబీడియన్స్ అని పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తుంటారు. ఫస్ట్ ఒబీడియన్స్ ఎక్కడ చూపించాలంటే తినే దగ్గర చూపించాలి. ఫస్ట్ ఒబీడియన్స్, ఫస్ట్ విధేయత, ఫస్ట్ లోబడ్డము, ఫస్ట్ డిసిప్లిన్, ఫస్ట్ కంట్రోల్ తినే దగ్గర చూపించాలి. ఆదము హవ్వలు దేవుడు తమకిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. దేన్ని బట్టి? తినే దగ్గర అవిధేయతను చూపేదాన్ని బట్టి. ఏషావు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఉపవాస దినమున ఉపవాసం ఉండలేదు గనుక ఉపవాస దినం అయిపోయిన తర్వాత చాలా రోజులు ఉపవాసం ఉన్నాడు, కానీ పొందుకోలేకపోయాడు ఆశీర్వాదాన్ని. అది నిజంగా బైబిల్లో ఒక సాడెస్ట్ వర్స్ అని చెప్పొచ్చేమో. ఆశీర్వాదము పొందగోరాడు అంటే కోరుకున్నాడు, ఇచ్చేయించాడు. మామూలుగా వెతకలేదంట, శ్రద్ధగా వెతికాడంట, కన్నీళ్ళు విడిచాడంట. ఒక్క పూట కూటిని బట్టి ఒక పూట కడుపును కంట్రోల్ చేసుకోలేకపోయాడు కాబట్టి, ఒక పూట తన శరీరాన్ని ఆధీనము చేసుకోలేకపోయాడు కనుక దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వపు హక్కు కంటే కూడా తన కడుపుకే ఎక్కువ విలువ ఇచ్చాడు కనుక తను ఓ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. మరి అన్నడు కూడా పొందుకోలేదు. మన జీవితాల్లో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సమ్ టైమ్స్, నాట్ ఆల్ టైమ్స్, సమ్ టైమ్స్ when we miss certain things we will never be able to restore or recover కొన్ని విషయాలు. సో అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఏషావు తిన్నాడు, పోగొట్టుకున్నాడు. సంసోను చచ్చిన దాని దగ్గర ఉన్నటువంటి తేనెను తిన్నాడు. నాజీరు చేయబడినటువంటి వాడు చేయకూడనటువంటి పని చేశాడు. నాజీరు చేయబడినటువంటి వాడు చచ్చిన దాని దగ్గర ఉన్నటువంటి అసలు ముట్టుకోకూడదు. అది అక్కడ తేనె ఉందని చెప్పేసి, బాగుందని చెప్పేసి త్రాగాడు. తిన్నప్పుడు ఏం జరుగుతుందో చాలామందికి తెలియదు. భోజనానికి ఆత్మీయ విషయాలకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆత్మీయ దృష్టికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆదములు తింటూనే కళ్ళు తెరవబడ్డాయంట. యేసుక్రీస్తు వారు రొట్టెని విరిచిన వెంటనే ఆ ఎమ్మాయి మార్గాన్ని వెళ్ళే శిష్యుల కళ్ళు తెరవబడ్డాయంట. సో చూసారు, వెన్ యూ ఈట్ యువర్ ఐస్ విల్ బీ ఓపెన్. దానియేలు కొన్ని తినకుండా ప్రత్యేకించుకున్నాడు, ఆయన కళ్ళు తెరవబడ్డాయి. సో వెన్ వీ డిసిప్లిన్, సమ్ డోర్స్ విల్ బీ ఓపెన్, సమ్ డోర్స్ విల్ బీ క్లోజ్డ్. మనము భోజన విషయంలో మనము క్రమశిక్షణ పాటిస్తున్నప్పుడు మనకు తెలియకుండా కొన్ని ద్వారాలు తెరవబడతాయి, కొన్ని ద్వారాలు మూయబడతాయి. సంసోను జీవితంలో కూడా అదే జరిగింది.
చేయకూడనిది చేశాడు. తనకు తెలియబడినటువంటి ద్వారాలు కొన్ని తెరుచుకున్నాయి కాబట్టి తప్పిపోయాడు. తర్వాత లాస్ట్లో రిస్టోర్ చేసుకున్నాడు. కానీ ఇట్ వాస్ నాట్ అ వెరీ గుడ్ వెరీ హెల్తీ లైఫ్. ఒక ఆశీర్వదించబడినటువంటి జీవితంగా లేదు. ఎంతో అవమానం చేత నింపబడినటువంటి భయంకరమైనటువంటి జీవితం. సో ఇశ్రాయేలులను మనం చూసాం. ఇశ్రాయేల్ గురించి దేవుడు ఏమన్నాడు? నేను వారిని అక్కడ పరీక్షించాను అన్నాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో సెలబ్రేషన్ జరిగింది. ఎర్ర సముద్రాన్ని పాలుగా చేశాడు. ఏమంటే 400 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సమస్య చచ్చిపోయిందండి. 400 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సతాయింపు చచ్చిపోయింది. ఆ సమస్యను దేవుడు తొలగించేశాడు. నేడు మీరు చూసిన ఐగుప్తులను మరి ఎన్నడూ కూడా చూడరు అని చెప్పేశాడు. హల్లెలూయా. గొప్ప విజయాన్ని పొందుకున్నారు. గొప్ప విజయాన్ని పొందుకున్నారో లేదో, డ్యాన్స్ వేశారో లేదో, బిర్యానీ తిన్నారో లేదో, కానీ వెంటనే దేవుడు అన్నాడు, కమాన్, డోంట్ స్టే దేర్, కమాన్, రైజ్ అప్ అండ్ వాక్, గో టువర్డ్స్ యువర్ ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దాన దేశం వైపుగా ప్రయాణం చేయండి అన్నాడు. 3 రోజులు ప్రయాణం చేశారు. 3 రోజులు దేవుడు వారిని పరీక్షించాడు. వారికి అన్నం పెట్టలేదు, నీళ్ళు ఇవ్వలేదు. దేవుడు వారికి అన్నం ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు. 3 రోజులు. దాన్ని దేవుడు ఏమన్నాడంటే పరీక్షించాను అన్నాడు. సో ఫాస్టింగ్ ఇస్ ఎ టెస్ట్. మెనీ పీపుల్ డజంట్ నో దట్ ఫాస్టింగ్ ఇస్ ఎ టెస్ట్. ఇది 21 రోజుల పరీక్ష. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పరీక్ష. 2 పరీక్షలు నేను రాశాను. 2 పరీక్షలు బాగా రాశానని నాకు చాలా తృప్తిగా ఉంది. పాస్ అయ్యానని కూడా నాకు తెలుసు. హల్లెలూయా. సో మీకు కూడా తెలిసి ఉంటుంది మీరు ఎలా పరీక్ష రాశారో. ఒకవేళ సరిగా రాకపోతే ఏం కాదు, ఈరోజైనా బాగా రాయండి, నో ప్రాబ్లం. హల్లెలూయా. సో ఈరోజైనా బాగా రాయచ్చు. సో ఇట్ వాజ్ అ టెస్ట్. దేవుడు వారిని టెస్ట్ చేస్తున్నాడు. మనకి తెలియక వారు ఏం చేశారు? సనిగారు. మోషే మీద సనిగారు, దేవుని మీద సనిగారు, మర్చిపోయారు. అద్భుతాలన్నీ మర్చిపోయారు. 10 తెగులను మర్చిపోయారు. దేవుడు వారిని ఏ రీతిగా పోషించాడో మర్చిపోయారు. ఏ రీతిగా వారిని తీసుకుని వచ్చాడో పోషించారు. వారి చేతులు ఉన్న వెండి బంగారం వైపు చూడలేదు, వస్త్రం చూడలేదు. ఐగుప్తులు దృష్టిలో కటాక్షణ పొంది అన్నీ మర్చిపోయారు. తిండి. ఐగుప్తులో వీళ్ళు ఎట్లయిపోయారంటే, వీళ్ళ మనసు ఎట్లయిపోయిందంటే తినేదానికే బతికారన్నమాట ఇశ్రాయేలీయులు. సో మోస్ట్ ఆఫ్ ద ఇజ్రాయెలైట్స్, వారికి అందరికీ తెలియదు వారు పరీక్షించబడుతున్నారని తెలియదు. వారు పరీక్షించబడుతున్నారని తెలియక వారేం చేశారు తెలుసా? దేవునే పరీక్షించారు వారు. ప్రభు అంటాడు, నేను వాళ్ళకు పరీక్ష పెడితే వాళ్ళు నన్నే శోధించారట. మేము మా మెడికల్ కాలేజ్లో ఇప్పుడు లేదు కానీ ఇంతకు మునుపు ర్యాగింగ్ ఉండేదన్నమాట. ర్యాగింగ్ ఉండే ఫస్ట్ ఇయర్లో ఎవరైనా జాయిన్ అయితే సీనియర్స్ బాగా సతాయిస్తారన్నమాట. భలే సతాయిస్తారు. అంటే వాళ్ళకు నచ్చినట్టు చేసుకుంటారనమాట. నచ్చినట్టు ఎట్లా అంటే ఇట్లా ప్రతిరోజు రాత్రి హాస్టల్లో ఏమండి నైట్ భోజనం అయిపోతూనే వాళ్ళు బుక్ చేసుకుంటారు, మా రూమ్లోకి రావాలా, నువ్వు మా రూమ్లోకి రావాలని. ఇక వాళ్ళ ఇష్టం, నీకు నచ్చనివి అన్నీ చేయిస్తారనమాట. పాటలు పాడిస్తారు, తర్వాత డ్యాన్స్ చేయిస్తారు, ఏవేవో చేస్తారు. కానీ కొంతమంది ఉంటారనమాట. కొంతమంది ఎట్లా అంటే ఎదురు ర్యాగింగ్ చేస్తారనమాట. మా క్లాస్లో ఒక నా ఫ్రెండ్ ఉన్నవాడు, ఇప్పుడు యూకేలో ఉన్నాడు అనమాట, ఆర్థోపెడిషన్ అనమాట, యూకేలో ఉన్నాడు. సో ఆ వ్యక్తిని ర్యాగింగ్ చేయాలని పిలిచేవాళ్ళు అనమాట. మా సీనియర్స్ ర్యాగింగ్ చేయాలని పిలిస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, వాళ్ళు ర్యాగింగ్ తప్ప మనోడే ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఏమడిగినా కూడా వాళ్ళకి ఎదురు ప్రశ్నలు వేయడము, వాళ్ళు ఏమడిగినా కూడా డౌట్లు అడగడము. అసలు చూసి కొంతమంది ఏం చేస్తారంటే, రే ఇంకా నిన్ను మేము ర్యాగింగ్ చేయం కానీ నువ్వు వెళ్ళి నీ కాళ్ళు ఫోటో తీసుకున్నారా అని చెప్పాడు. కాళ్ళు ఫోటో తీసుకున్నారని. ఏం సార్ అన్నాడు. ఎందుకు సార్ అన్నాడు. అంటే తీసుకున్నారని చెప్తాంటే, సరే సార్ తీసుకుని వస్తాను. వెంటనే వెళ్ళిపోయి ఫోటో తీసుకొని వచ్చాడు అనమాట. వెంటనే వచ్చి ఫోటో తీసుకొని వచ్చాడు. ఫోటో తీసుకుని సరే ఇది మేము పెట్టుకొని రోజు ముక్కుకుంటాం రా నీకు అన్నారనమాట. కాళ్ళు ఒక్కటే ఫోటో, నాకు బాగా గుర్తుంది, కాళ్ళు ఒక్కటే ఫోటో తీయించారు. వాళ్ళు ర్యాగింగ్ చేస్తుంటే వాళ్ళని ఎదురు ర్యాగింగ్ చేశారనమాట. ఇశ్రాయేలు దేవుడితో అట్లే ప్రవర్తించారు. దేవుడు వాళ్ళకు పరీక్ష పెడితే దేవునే శోధించారంట వాళ్ళు. ఈ 10 సార్లు నన్ను శోధించారు, దేవుని శోధించారు. దేవుడు పరీక్ష పెడితే ఏమండి, దేవుని మీద విశ్వాసాన్ని విడుదల చేయకుండా సనగడం మొదలు పెట్టారు. మాంసం కోసం ఏడ్చారు. 11 రోజుల ప్రయాణం, 11 రోజులు పార్షియల్ ఫాస్టింగ్ అన్నాడు దేవుడు. 11 రోజులు పార్షియల్ ఫాస్టింగ్ అన్నాడు దేవుడు. పాక్షికంగా ఉపవాసం ఉండండి, మీరు అడిగినప్పుడు నేను ఇస్తాను భోజనం ఉన్నాడు. ఫస్ట్ 3 రోజులు మాత్రం త్రీ డేస్ వెరీ ఇంపార్టెంట్. 3 days వెరీ ఇంపార్టెంట్. 3 రోజులు, 3 సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. సో అందుకే నేను చెప్తున్నాను, రేపటి దినం అంటే ఈ 3 రోజులు కంప్లీట్ అయిన తర్వాత రేపటి దినం పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
సో 3 రోజుల వరకు వారికి భోజనం పెట్టలేదు దేవుడు. ఉద్దేశపూర్వకంగా దేవుడు వారికి భోజనం పెట్టలేదు, నీళ్ళు లేవు, భోజనం లేదు, నీళ్ళు లేదు వారికి. ఏమొస్తుంది చెప్పండి 3 రోజుల తర్వాత? అలసట, ఆయాసం. సో ఉపవాసం మొదలు పెడుతూనే కొంతమందికి కళ్ళు తిరగడం ఆరంభమైంటే, నిన్న, ఈరోజు, మొన్న కదా, అట్లే వీళ్ళకి కూడా ఆయాసపడ్డారు. ఆయాసపడినప్పుడు మోషే దగ్గరికి వచ్చి మాకు ఆహారం కావాలి, చాలా ఇబ్బందిగా ఉంది, నీళ్ళు కావాలి అని అడిగితే ఎలా ఉంటుంది, సనిగితే ఎలా ఉంటుందండి? సనగడం వేరు, అడగడం వేరు కదా. సనిగారు అనమాట. సరే, వారు సనుగుతున్నారు. వారు ఎక్కడికి వచ్చారంటే మార దగ్గరికి వచ్చారు. నీళ్ళు తాగుదాం అనుకుంటే చేదైనటువంటి నీళ్ళ దగ్గరికి వచ్చారనమాట. చూడండి, అప్పుడే తీయటి అనుభవం తర్వాత మళ్ళీ చేదైన అనుభవం. ఎవరు నడిపించారు అక్కడికంటే? దేవుడే నడిపించాడు. కొన్నిసార్లు చేదైన అనుభవాల దగ్గరికి దేవుడు నడిపిస్తాడు, దేవుడు అనుమతిస్తాడు. కానీ ఆ చేదును దేవుడు మరలా తీయగా మారుస్తాడు. చేదులో నీవు కొనసాగమని దేవుడు చెప్పడు, ఆ చేదులో దేవుడు పరిష్కారాన్ని పెడతాడు. బట్ యూ షుడ్ డిపెండ్ అపాన్ గాడ్, యూ షుడ్ ట్రస్ట్ గాడ్. నువ్వు నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టావంటే నువ్వు నమ్మాలి, ఆయన చూసుకుంటాడు. చాలా ప్రాముఖ్యం అదే. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టావంటే ఆయన ఈ రోజు గురించి చూసుకుంటాడు, రేపటి గురించి చూసుకుంటాడు, నా గురించి చూసుకుంటాడు, నా పిల్లల గురించి చూసుకుంటాడు, నా అవసరతలను తీరుస్తాడు. నా దేవుడు యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, నాకు ఏం తక్కువ కాదు. యూ షుడ్ ట్రస్ట్ గాడ్. ప్రార్థన చేసేదానికంటే నమ్మడం చాలా ప్రాముఖ్యం. చాలామంది ప్రార్థన చేస్తారు, నమ్మరు. కొంతమంది బాగా నమ్ముతారు, తక్కువ ప్రార్థన చేస్తారు. వాళ్ళకు విజయాలు వస్తాయి, ఫలితాలు వస్తాయి వారికి. సో ఇశ్రాయేలును దేవుడు పరీక్షిస్తే ఇశ్రాయేలు దేవునికే పరీక్ష పెట్టారన్న. కాబట్టి ఉపవాసం ఉండవలసిన టైంలో ఉపవాసం ఉండలేదు కనుక వారు 40 ఏళ్ళు ఉపవాసం ఉండాల్సి వచ్చింది. చచ్చినట్టు అరణ్యము ఏం దొరకదు, చచ్చినట్టు మన్నాను తిని తీరవలసిందే. 40 ఏళ్ళు తిన్నారు వారు మన్నాను. కానాన్లోకి ఎంటర్ అయ్యేంత వరకు మన్నాను తిన్నారు. ఎవరు చెప్పారండి ఆ బాధలు? ఈ 20 రోజులు ఉపవాసం ఉంటే 11 నెలలు మీరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. గుర్తించండి. ఏముందిలే. నమ్మని వాళ్ళే ఉపవాసంలో పాల్గొన్నారు, అంతే కదండి. నజరేతుకి యేసయ్య వచ్చినప్పుడు, యేసయ్య చెప్పినప్పుడు వారు దాని గురించి పట్టించుకోలేదు. సో దీని గురించి ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన గురించి చాలామంది పెద్దగా అటెన్షన్ పే చేయరు. కానీ కొంతమంది పసిగట్టారు, కొంతమంది పట్టుకున్నారు. హల్లెలూయ. ఇది మీకు ఒక మంచి అవకాశం. మీరు ఉపవాసం ఉండేదానికి ఒక మంచి అవకాశం. ఈ రోజుకైనా ఏం లేట్ ఏం కాదు. ఈ రోజైనా జాయిన్ కావచ్చు. మీరు జాయిన్ కండి, ఈ టీంలో జాయిన్ కండి. యూ స్టార్ట్ నౌ. ఎప్పుడు ఉపవాసం ఉండని వారు కూడా మొదలు పెట్టండి. మీకు అన్ని రకాలుగా ఉపవాసం ఉండేదానికి మీకు అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు. అయితే ఉపవాసం కంటే ముఖ్యంగా దేవునితో ఎక్కువసేపు గడపడము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో ఇశ్రాయేలీలు తినుచూ త్రాగుచూ జీవించుకుంటూ కూర్చున్నారు. వారు తినుచూ త్రాగుచూ మనసు రూపాంతరం చెందించుకుంటారా అంటే తినుచూ త్రాగుచూ ఆడుకుంటున్నారంట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం చదువుతాను. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకునుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకూడనట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. 7వ వచనం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. అందరూ కూడా దేవుని అద్భుతాలు అనుభవించారు. అందరికీ మంచి పాస్టర్ ఉన్నాడు. అందరూ కూడా అనేకమైనటువంటి అద్భుతాలను చూశారు. ఒకే రకమైన భోజనం చేశారు. ఒకే రకమైనటువంటి బోధన వారు విన్నారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరంట. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు కనుక అరణ్యములో నాశనమైపోయారు. అరణ్యమే నాశనమైపోయారు. ఎక్కువ మంది నాశనమైపోయారు. ఎందుకు నాశనమైపోయారు అంటే చెడ్డవాటిని వారు ఆశించారు. ఏం ఆశించారు వారు చెడ్డవాటిని అంటే చూడండి 7వ వచనం, దీన్ని ఆశించారు వారు. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకూడదు. విగ్రహారాధన ఏం చేశారు వాళ్ళు?
విగ్రహం తయారు చేసి పూజించారు. అది మాత్రమే కాదు, తమ కడుపులను వారు ఆరాధించుకున్నారు. చెడ్డ వాటిని ఆశించారు. మాంసం కావాలి, మాంసం కావాలి, మాంసం కావాలని ఒకటే గొడవ. దేవునికి అసహ్యం పుట్టింది. అసహించుకున్నాడు దేవుడు. ఏంద్రా వీళ్ళు తిండికి బానిసలైపోయారు. 4 రోజులు మాంసం లేకుండా ఉండలేరు, 4 రోజులు తినకుండా ఉండలేరు, కడుపుకు దాసులైపోయారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూచుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుచున్నారు. పౌలు ఏమంటున్నాడంటే, మమ్మల్ని ఫాలో కండి అంటున్నాడు. యూ ఫాలో అస్. గురిపెట్టి చూడండి, యూ ఫాలో అస్. చాలామంది క్రీస్తు శిలువకు వ్యతిరేకంగా, ఏంటి క్రీస్తు శిలువకు వ్యతిరేకంగా అంటే ఎలా, ఇక్కడ ఏ విషయంలో అంటే వారు తమ కడుపును సేవించుకుంటూ కూర్చున్నారంట. కడుపును సేవించుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది? నాశనమే వారి యొక్క అంతం. ఈరోజు నేను చెప్తున్నాను, మన మనసులో పలానిది పాపం అని ఉంటుంది. వాటన్నిటికంటే ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణ లేకుండా పోవడం వల్ల ఎక్కువ మంది త్వరగా చనిపోతున్నారు. మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఇన్ దేర్ ఈటింగ్ హ్యాబిట్స్. తినకూడనంత తింటూ ఎక్కువ మంది చాలా అర్లీగా, చాలా ముందుగానే చనిపోతున్నారు, పాపం కంటే ముఖ్యంగా కూడా. ఎందుకంటే శరీరానికంటే ఒక ధర్మం ఉంటుంది, శరీరానికంటే కొన్ని నియమాలు దేవుడు పెట్టాడు. వీ నీడ్ టు రెస్పెక్ట్ దోస్ ప్రిన్సిపల్స్. అందుకే ఏమంటారు, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. దే ఆర్ నాట్ సర్వింగ్ గాడ్, బట్ దే ఆర్ సర్వింగ్ దేర్ బెల్లీస్. వాళ్ళు అదే చేశారు కదా, ఇశ్రాయేల్లో అదే చేశారు. ఇక్కడ వారిని చూసి కూడా చాలామంది బుద్ధి తెచ్చుకోలేదు. ఇక్కడ ఏడ్చుతూ చెప్తున్నాడంట, ఎంత చెప్పినా కూడా వినడం లేదు, ఉపవాసం ఉండడం లేదు. పౌలు తరచుగా ఉపవాసం ఉండేవాడు. వీ నీడ్ టు లీడ్ అ ఫాస్టెడ్ లైఫ్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ప్రారంభించే ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు. యోర్దాను అనుభవం సరిపోదు. యోర్దాను దగ్గర ఏం జరిగింది? నీటి బాప్తిసం తీసుకున్నాడు, దర్శనాన్ని పొందుకున్నాడు, దర్శనం చూడగలిగాడు, ఆకాశం తెరవబడింది, చూడగలిగాడు, దేవుని స్వరాన్ని వినగలిగాడు, దేవుని అప్రూవల్ పొందుకున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నటువంటి స్వరాన్ని విన్నాడు. ఇక వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా మినిస్ట్రీకి వెళ్ళిపోవచ్చు, వెంటనే సెలబ్రేట్ చేసుకోవచ్చు. నో, దట్ వాజ్ నాట్ ద టైం ఫర్ సెలబ్రేషన్ అనుకోండొచ్చు ప్రభు కదా. 30 సంవత్సరాల తర్వాత బహిరంగంగా 30 సంవత్సరాల జీవితానికి ఒక సాక్ష్యాన్ని దేవుడిచ్చాడు యేసయ్య పక్షంగా. 30 సంవత్సరాలు టెస్ట్ చేశాడు. 30 సంవత్సరాల తర్వాత ఒక బహిరంగ సాక్ష్యం ఇస్తే ఎంత సంతోషం, ఎంత ఆనందం. సెలబ్రేట్ చేసుకోవాలని ఎవరికి కూడా చెప్పండి. అప్పుడు ఏమన్నాడు పరిశుద్ధాత్ముడు? నో, దిస్ ఈజ్ నాట్ ద సీజన్ ఫర్ సెలబ్రేషన్. నౌ లెట్స్ గో ఇంటూ విల్డర్నెస్, లెట్స్ గో ఇంటూ ఫాస్టింగ్. దట్స్ వై వీ నీడ్ టు నో వెన్ టు ఫాస్ట్ అండ్ వెన్ టు ఫీస్ట్. ఎప్పుడు తినాలో ఎప్పుడు తినకూడదో మనకు తెలియాలి, రివర్స్ చేయకూడదు కదా. యేసయ్యకి ఎటువంటి పేరు వచ్చింది? తిండిపోతనే పేరు వచ్చిందా? తిండిపోతులు కదా, తిండిపోతనే పేరు వచ్చింది యేసయ్యకి. అంటే ఏంటి? తినేవాడు. కానీ ప్రభువుకు ఎప్పుడు తినాలో తెలుసు, ఎప్పుడు తినకూడదో తెలుసు. యేసయ్య ఉపవాసం ఉండేది అనే దానికంటే యేసయ్య భోజనానికి కూర్చున్నప్పుడు అనేది ఎక్కువ ఉంటుంది బైబిల్లో యేసయ్య భోజనానికి కూర్చున్నప్పుడు అని ఉంటుంది ఎక్కువ. ఆయనకు తెలుసు, దట్స్ ద డిసిప్లిన్. ఒక గొప్ప దైవజనుడు. ఆయన ఏమన్నా తెలుసా? ఐ ఫాస్టెడ్ అండ్ స్పాయిల్డ్ మై హెల్త్ అన్నాడు. నేను ఉపవాసాలు ఉండి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను అన్నాడు. ఎప్పుడు పాడవుతుందంటే, వీ షుడ్ నో వెన్ టు ఫాస్ట్ అండ్ వెన్ టు ఫీస్ట్. ఫీస్టింగ్ టైం ఉంటుంది, ఫాస్టింగ్ టైం ఉంటుంది. అలా చక్కగా జ్ఞానంతో మనం చేసినప్పుడు ఉపవాసం వలన మనకు నష్టం రాదు, మనకు మేలులే జరుగుతాయి. హల్లెలూయా. సో యు ఆర్ ఎ వెరీ
లక్కీ పర్సన్, మీరు ఒక అదృష్టవంతులని చెప్పచ్చు. ఎందుకంటే దేవుడు నాకు అనుభవాన్ని ఇచ్చాడు. నేను అన్ని రకాల ఉపవాసాలు నేను చేశాను. అండ్ బీయింగ్ ఏ డాక్టర్, నేను వైద్యుని కనుక, సో నా యొక్క పర్యవేక్షణలో సో ఉపవాసం ఉన్నప్పుడు అది మీకు భద్రత కలుగుతుంది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ వెరీ వెరీ డీసెంట్ మెసేజెస్ అబౌట్ ఫాస్టింగ్. ఎక్స్ట్రీమ్కి వెళ్ళను నేను, విపరీతమైనటువంటి బోధలు ఉన్నాయి ఉపవాసాన్ని గురించి. సో అవన్నీ కూడా మీకు అర్థమైపోతాయి. సో ఈ సీజన్లో అన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో మీరు ప్రార్థించండి. ఈ సీజన్లోనే ఆ ఉపవాసాన్ని గురించి కూడా నేను ఒక పుస్తకం కూడా నేను రాస్తూ ఉన్నాను. దయచేసి ప్రార్థించండి. ఆ పుస్తకం కూడా త్వరగా పూర్తి అయ్యేటట్లు మీరు ప్రార్థించాలని మనం చేస్తున్నాను. సో సెలబ్రేషన్ టైం కాదు, ఇది ఫాస్టింగ్ టైం అని పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాసంలోనికి తీసుకుని వెళ్ళాడు, అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళాడు. చూడండి, గమనించండి ప్రియులారా. సెలబ్రేషన్ టైం ఉంది, ఫాస్టింగ్ టైం ఉంది. ఏ దయ్యమైతే ఆదం హవ్వను శోధించాయో అదే దయ్యాన్ని యేసయ్య అరణ్యంలో ఎదుర్కొనవలసి వచ్చింది. జీసస్ ఫార్ ద సేమ్ డెవిల్ విచ్ టెంప్టెడ్ ఈవ్ టు ఈట్ దట్ ఫ్రూట్. తినకూడని దాన్ని తినేటట్లు శోధించినటువంటి దయ్యంగాని యేసు ప్రభు ఎదుర్కొనవలసి వచ్చింది. ఎదుర్కొనాలి, గెలవాలి, లొంగకూడదు. ఫస్ట్ ఆడమ్ ఫెల్ in the garden of Eden, second Adam did not fall. హల్లెలూయా. రెండవది మన హీరో అండి, మన స్టార్ అండి, మన హీరో. ఆయన పడలేదు, ఆయన పడిపోలేదు. 40 రోజులు ఏం తినలేదంట ఆయన, 40 రోజులు ఏమీ తినలేదు. హల్లెలూయా. ఈజ్ ద మోడల్. 40 రోజులు తినలేదు, కానీ నువ్వు ఖచ్చితంగా 40 రోజులు ఉండు నీకైతే చెప్పడం లేదు ఆయన. 3 రోజులు దాటితేనే వీరు కళ్ళు తిరిగి పడిపోతారేమో అని చెప్పేసి వారి గురించి ఆలోచించినటువంటి మంచి దేవుడు ఆయన. హల్లెలూయా. ఫర్ 3 days 3 రోజుల వరకు ప్రభు పర్మిషన్ ఇచ్చాడు. ఇశ్రాయేల్ కూడా అంతే కదా. ఇశ్రాయేలీయులు అరణ్యములో శోధించబడ్డారు, ఓడిపోయారు. యేసయ్య అరణ్యంలో శోధించబడ్డాడు, గెలిచాడు. హల్లెలూయా. మొదటి ఆదాం ఓడిపోయాడు, రెండవ ఆదాం గెలిచాడు. అరణ్యంలో ఇశ్రాయేలు ఓడిపోయారు, యేసయ్య గెలిచాడు. ఇది ఒక అరణ్య అనుభవం అనుకో. బాధ, కష్టము, ఇబ్బంది, నొప్పి, ఆయాసం, అలసట, విసుగు, ఇరిటబిలిటీ, లోపల ఉన్నటువంటి విష పదార్థాలన్నీ వెళ్ళిపోతుంటాయి. క్యాన్సర్గా మారే ప్రీ క్యాన్సర్ సెల్స్ అన్నీ కూడా పోతూ ఉంటాయి. ఆటోఫేజ్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ ఉంది. అంటే నీ శరీరంలో వ్యర్థమైనటువంటి పదార్థాలన్నిటి కూడా నీ బాడీ వాటిని శక్తిగా మలుచుకుంటుంది అనమాట. ఇటువంటి అద్భుతాలు నీ దేహంలో జరుగుతూ ఉంటాయి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా నీ దేహంలో. యూ రిజాయిస్, యువర్ బాడీ విల్ బి డూయింగ్ ఇట్ విల్ బి డూయింగ్ అ వండర్ఫుల్ సర్వీసింగ్ జరుగుతుంటుంది. క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మనం పండగలకు మనం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటుంటాం కదండి. ఆ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు ఎక్కడంటే ఇక్కడ ఉంటాయి కదా వస్తువులు, ఇక్కడ వేస్తాం. అట్లే మనసు కూడా అదే రీతిగా ఉంటుంది. బట్ వన్స్ క్లీన్ అయిన తర్వాత చక్కగా ఉంటుంది. ఆఫ్టర్ దిస్ 21 days ఫాస్టింగ్ యువర్ బాడీ విల్ రియల్లీ థ్యాంక్ యూ. నువ్వు నిజంగా సంతోషిస్తావు. హల్లెలూయా. ఇప్పటికే 2 రోజులు ఉపవాసం అయిపోయింది. ఖచ్చితంగా మీరు బరువు తగ్గింటారని తెలుసు. ఖచ్చితంగా మీరు బరువు తగ్గి ఉంటారు. హల్లెలూయా. బరువు తగ్గినప్పుడు వచ్చే ఆనందం అది వేరే స్థాయిలో ఉంటుంది. బరువు పెరిగినప్పుడు వచ్చే బాధ అది వేరే స్థాయిలో ఉంటుంది. హల్లెలూయా. నేను రోజుకు 1 కేజీ తగ్గాను, ఇప్పటికి 2 కేజీలు తగ్గాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వెయింగ్ మిషన్ పెట్టుకోండి. ఇట్ ఎంకరేజెస్ అస్, మనల్ని బాగా ప్రోత్సహిస్తుంది అనమాట. 1 అర కేజీ తగ్గినా కూడా అయ్యా దేవా నీకు స్తోత్రం అని ఎంత సంతోషం వస్తుందో తెలుసా కదా. దశాబ్దాల తరబడి మీరు తగ్గాలని ప్రయత్నం చేశారు, తగ్గలేదు, కానీ ఇప్పుడు తగ్గుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు ఆత్మీయమైన బెనిఫిట్స్ మాత్రమే కాదు, భౌతికమైన బెనిఫిట్స్ కూడా మనము విస్తారంగా ఈ 21 రోజులో మనము పొందుకొనబోతూ ఉన్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఈ 21 రోజుల ఉపవాసంలోనికి నడిపించబడ్డాం కనుక 21 రోజులు మనకు ఇబ్బంది అనిపించిన, శ్రమ అనిపించిన, కష్టపడిన, త్యాగం చేస్తున్నాం అనిపించినా కూడా గురి పైన దృష్టి పెట్టండి. ఉపవాసం పైన దృష్టి పెట్టద్దు. ఏవి తినాలో ఏవి తినకూడదో దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు. ఎక్కువ మీ మనసులో ఆహారానికి చోటు ఇవ్వద్దు. ఆహారం వైపు చూడొద్దు. దారిలో వెళ్తున్నప్పుడు హోటళ్ళ వైపు చూడొద్దు. యూట్యూబ్లో ఏ వంటలు ఎలా చేయాలో చూడొద్దు. ఉపవాసం ఉన్నప్పుడు ఆహారం జోలికి వెళ్ళదు, వాటి గురించి ఆలోచించద్దు. ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థించండి. ఎక్కువగా దేవునితో ఎన్కౌంటర్స్ పొందుకునే దానికి మంచి అవకాశం. దేవునికి దగ్గరగా వెళ్ళేదానికి మంచి అవకాశం. సో ఈ సీజన్ను చక్కగా ఉపయోగించుకోనండి. గెట్ అవుట్ ఆఫ్ ఆల్ ద గార్బేజ్ దట్ ద సేటన్ హెస్ థ్రోడ్ అపాన్ యువర్ లైఫ్. నీ జీవితంలో సాతాను చేసినటువంటి గలిబిలంతా కూడా గలిబిల నుంచి బయటకు వచ్చేసాయి.
యు ఆర్ గివింగ్ అన్ గ్రేట్ ఆపర్చునిటీ టు గాడ్ టు వర్క్ ఆన్ యువర్ బిహాఫ్. దేవుడు నీ జీవితంలో పనిచేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి ఇస్తున్నావు. నువ్వు ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్నావు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఆ కొద్దిమంది ఎవరంటే ఉపవాసం ఉండి దేవుని వెదకేవారు, ఏర్పరచబడినటువంటి వ్యక్తివి. యు ఆర్ ఎ చోసన్ పర్సన్. సో మే ద లార్డ్ బ్లెస్ యువర్ ఫాస్టింగ్ అండ్ రివార్డ్ యూ. ప్రభు అన్నాడు కదా, నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ తలను అంటుకొని రహస్యమందు నీ తండ్రి చూడాలని ఉపవాసం ఉండు. అప్పుడు మీ పరలోకపు తండ్రి నీకు బహిరంగంగా బాహటంగా నీకు బహుమానాన్ని ఇస్తాడంటాడు. కొంతమంది కొంతమంది ఉంటారు, అంటే వాళ్ళకి నెగిటివ్ తప్ప ఏం కనిపించావు. ఎంత పాజిటివ్ ఉన్నా కూడా నెగిటివ్ తప్ప ఏం కనిపించావు. ఇలా బయటికి చెప్పచ్చా? 21 రోజుల ఉపవాస ప్రార్థన అంట, ఛాలెంజ్ అంట, ఇలా బయటికి చెప్పుకోవచ్చా? బయటికి చెప్తే ఫలం రాదు అని బుద్ధి లేని వాళ్ళు చాలామంది అంటుంటారు. దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ఫాస్టింగ్స్. 2 రకాల ఉపవాసాలు. ఒకటి వ్యక్తిగత ఉపవాసము, వ్యక్తిగత ఉపవాసము. రెండవది సమాజముగా కూడి ఉండే ఉపవాసము. వ్యక్తిగతంగా ఉండే ఉపవాసము రహస్యంగా ఉంచాలి. తర్వాత సమాజముగా ఉండే ఉపవాసము బహిరంగంగా తెలియచేయాలి. ఈ ఫాస్టింగ్ను మనం అనౌన్స్ చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఐఎమ్ ఎంకరేజింగ్ యూ టు ఫాస్ట్. మా సంఘము గొప్పది అని మనం అనౌన్స్ చేసామంటే అది తప్పు. ఇట్ ఈస్ అ హార్ట్ ఇష్యూ. హృదయం ఎలా ఉందో నీకెట్లా తెలుసు? హృదయం ఎలా ఉందో మనకెట్లా తెలుసు? ఇంకొకరు ఎందుకు వారు చెబుతున్నారో మనకెట్లా తెలుసు? మనకు అనవసరం. ఇట్స్ ఇమ్మెటీరియల్ మనకు. సో రహస్యంగా అంటే ఎంత రహస్యంగా పెట్టగలవు? నువ్వు ఇంట్లో ఉన్నావు, ఉపవాసం ఉంటే నీ భార్యకు తెలియదా? నీ భర్తకు తెలియదా? నీ పిల్లలకు తెలియదా? ఆ పాయింట్ అది కాదు. పాయింట్ తెలిసిందా తెలియలేదా అనేది కాదు. నీ హృదయం నేను ఉపవాసం ఉన్నానని గొప్పగా చెప్పేదానికి, ఫేమస్ అయ్యేదానికి నువ్వు చెప్పావంటే అది తప్పు. దెన్ యూ విల్ నాట్ రిసీవ్ గుడ్ రివార్డ్. బరువు తగ్గుతావు తప్ప ఏమైనా పైనుంచి మాత్రం బ్లెస్సింగ్స్ రావు, ఆశీర్వాదం రాదు. వాటిని ట్యాప్ చేయలేం, వాటి కనెక్ట్ కాలేం. బరువు తగ్గచ్చు, కొన్ని హెల్త్ బెనిఫిట్స్ మనం పొందొచ్చు ఉపవాసం ఉన్నప్పుడు. చెప్పినా చెప్పకపోయినా, యాటిట్యూడ్ ఎలా ఉన్నా కూడా కొన్ని ఫిజికల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. డైటింగ్లో ఉన్నట్లు ఇందులో కూడా ఉంటాయి అన్నమాట. కానీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కావాలంటే యువర్ హార్ట్ షుడ్ బి రైట్, యువర్ మోటివ్ షుడ్ బి రైట్. సో 2 రకాలు ఉన్నాయి. ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తిగత ఉపవాస ప్రార్థన ఉంది, ఆత్మ ద్వారా నడిపించబడే సమాజముగా కూడి చేసే ప్రార్థన ఉంది. బైబిల్లో చాలాసార్లు సమాజముగా కూడి ఉపవాసం ఉన్నారు. ఉపవాస దినాన్ని రాజులు, ప్రవక్తలు ప్రకటించారు ఓపెన్గా. దేశమంతా కలిసి ఉపవాసం ఉన్నారు. సో ఇట్ ఈస్ నాట్ రాంగ్ టు అనౌన్స్ పబ్లిక్లీ దట్ వీఆర్ గోయింగ్ టు ఫాస్ట్. మనం 21 రోజులు మేము ప్రార్థన చేస్తున్నాం, ఛాలెంజ్ అని చెప్పడం ఏమాత్రం కూడా తప్పు కాదు. ఇది ఒకరినొకరు రేపుకునేదానికి, ఒకరినొకరు ప్రేరేపించేదానికి. నీలో ఉన్న వరాన్ని అలక్ష్యం చేయొద్దన్నాడు, నీలో ఉన్నటువంటి వరాన్ని ప్రజ్వలింపజేయమన్నాడు. ఛాలెంజ్ అని ఎందుకు పెట్టానంటే నిన్ను రేపేదానికి ఛాలెంజ్ అని పెట్టాను. నువ్వు ఉపవాసం ఉండి నువ్వు మేలు పొందాలని, దేవుని నుంచి నువ్వు మేలులు పొందాలని, నీ దేహాన్ని నువ్వు అదుపులోకి తీసుకొని రావాలని, నువ్వు మరో స్థాయిలోకి వెళ్ళాలని, ఈ 21 రోజులు కష్టపడితే 11 నెలలు నువ్వు దీవించబడాలని. హల్లెలూయా, 11 నెలలు దీవించబడాలని. సో దేవుడు ఈ యొక్క మాటలు నీకు తెలియజేస్తున్నాడు. దేవుడి యొక్క మాటలు మన వెనుకలో ఫలింపచేయును గాక. ఆమేన్.